ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. బైబిల్ అంకుల్కి యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. 14 మీరందరూ కలిపి బిగ్గరగా చదవండి. యెషయా 41, 13, 14 వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు రాత్రికాల సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. యాకోబు ఇశ్రాయేలును పేరు మార్చబడినవాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు, దేవుడు పిలుచుకున్నవాడు. అలాంటి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. నేను నీకు సహాయము చేయుచున్నాను అన్నాడు. యాకోబు యొక్క పరిస్థితి ఏంటంటే స్వల్పజనం అన్నాడు. రెండవది పురుగు వంటి యాకోబు అన్నాడు. అంటే యాకోబు బలహీనమైనవాడు, తక్కువైనవాడు అని అర్థం. స్వల్పజనం అంటే కొద్ది మందే ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి యాకోబుకు దేవుడు నేను నీకు సహాయము చేసేదను అన్నాడు. ఈ అధ్యాయంలో పలు పర్యాయాలు కూడా నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడను నేనే, నేను నీకు తోడయ్యున్నాను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని ఇశ్రాయేలుకు దేవుడు అభయం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఈనాటి దినాలలో దేవుని పిల్లలమైన మనం ఇశ్రాయేలు వలనే బలహీనులుగాను శక్తిహీనులుగాను ఉన్నాం. ప్రతి మానవునికి సహాయం ఎంతో అవసరమైనది. ప్రతి ఒక్కరూ కూడా నీటిలోనే ఉన్నారు. రక్షణ లేని వారందరూ కూడా రక్షణ సహాయం కొరకు కేకలు వేయాలి. కీర్తనకాడు అన్నాడు, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అన్నాడు. మానవులందరూ కూడా పాపంలో పుట్టి ఆ పాపంలోనే జీవిస్తూ సహాయము లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఎట్లా పాప విమోచన పొందాలో, శాంతి, సమాధానం, నెమ్మది అనుభవించాలో వారికి తెలియట్లేదు. ఇంకా స్వనీతి క్రియల వలన ఆ ఊబిలో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూనే మరింత లోతుకు వెళ్తూ ఉన్నారు. యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఒక పుస్తకంలో దాని రచయిత దూరాన ఉన్నటువంటి ఒక గొప్ప వెలుగు కొరకు
తన వీపు మీదున్న భారాన్ని తొలగించుకోవాలని తన చేతిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆ మార్గం చూపిస్తూ ఉంటుండగా పరిగెడుతూ ఉంటాడు. సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు చెంచలుడు అనేటువంటి ఒక అతను ఈ ఈ బాటసారితో కలుసుకుంటాడు, యాత్రికునితో. నిజంగా అక్కడికి వెళితే మనకు మేలు కలుగుతుందా? అది మంచి పట్టణమా? నేను కూడా వస్తాను, నన్ను కూడా నీ తోడు తీసుకెళ్ళమని చెప్పి చెంచలుడు యాత్రికుడు ఇద్దరు బయలుదేరి వెళ్తారు. సాయంకాలం అవుతుంది. అప్పుడు యాత్రికుడు అంటాడు, మనం ఇక్కడ బస చేద్దాము, తెల్లవారిన తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంటే లేదు లేదు, నేను ఆ ప్రాంతాన్ని ఇప్పుడే చూడాలనుకుంటున్నాడు, మనం ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్ళొచ్చు, మన ప్రయాణాన్ని వాయిదా వేయొద్దు, బయలుదేరదామని చెప్పి యాత్రికుని తొందర చేసి వారు ప్రయాణమైతూ వెళ్ళిపోతూ ఉంటారు. చీకటిలో వారు వెళ్తూ ఉంటుండగా ఒక ఒడ్డు దాటవలసి వస్తుంది. ఆ దారి మధ్యలో చెంచలుడు జారి ఆ గుంటలో పడిపోతాడు, బురదలో, ఊబిలో. అతడు పడిపోవడమే కాదు, పైకి రావాలని సహాయం చేస్తున్న యాత్రికుని కూడా బురదలోకి లాగేస్తాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ యాత్రికుని గట్టిగా పట్టుకొని గట్టు మీదకి ఎక్కుతాడు చెంచలుడు. చెంచలుడు యాత్రికుణ్ణి అప్పుడు ఏమంటాడంటే, నువ్వు చూపిస్తున్న ప్రపంచం ఇలాంటిదా? ఇప్పుడే ఊబిలో పడిపోయాను, ఇంకా ముందుకెళ్తే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో అని చెప్పి ఆ ఆనందకరమైన ప్రపంచం నాకొద్దు, నేను తిరిగి వెళ్తానని వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రి ఆ బురదగుంటలో ఉన్నటువంటి యాత్రికుడు తన మీదున్నటువంటి భారాన్ని బట్టి మరింతగా అది లోతుకు లాగుతూ ఉంటుంటే సహాయము కొరకై కేకలు వేస్తాడు. ఎవరైనా ఉన్నారా, నాకు సహాయం చేయండి అని కేకలు వేస్తాడు. అప్పుడు ఆ దారి గుండా సహాయకుడు అనే ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు అతన్ని పరిచయం చేసుకుంటాడు. నా పేరు సహాయకుడు. యాత్రికుడా, నువ్వు ప్రయాణం ఎందుకు చేసావు? అక్కడే ఆగాల్సింది కదా, తొందరపడి నడిచావు, ఈ బురదలో పడ్డావని చెప్పి అతనికి చెయ్యిచ్చి గట్టు మీదకి లేపుతాడు. అయ్యా, నీ పేరేంటి అంటే, నా పేరు సహాయకుడు అని చెప్తాడు. సహాయము కోరుకునే ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తాను, నువ్వు నెమ్మదిగా వెళ్ళు, కాస్త దూరం వెళ్ళి విశ్రాంతి తీసుకొని మరలా నీ ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్పాడు. ఈనాడు పాపపు ఊబిలో ఉన్న ప్రతి మానవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం చేస్తూ ఉన్నాడు. నేను పాపిని ప్రభు అని ఒప్పుకునే ప్రతి ఒక్కరిని ఈ నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తుతున్నాడు. సిలువ వైపు చూసిన వారందరికీ రక్షణ కలుగుతుంది, సహాయం దొరుకుతుంది. నువ్వు ఆ సహాయాన్ని పొందావా? లేక ఇంకా పాప భారం మోస్తూ పాపమనే నాశనకరమైన గుంటలో జిగట గల దొంగ ఊబిలో ఉన్నావా? సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడని గ్రహించి ఆయన సహాయం పొందు. ఇప్పుడే ఆయనను వేడుకో, నీకు పాపక్షమాపణ లభిస్తుంది, రక్షణ దొరుకుతుంది, నిజమైన సహాయాన్ని నువ్వు పొందుతావు. ఒకవేళ రక్షించబడి దేవుని బిడలమై ఉంటే దేవుడు అంటున్నాడు యాకోబుతో, నీకు సహాయము చేయువాడను నేనే అంటున్నాడు. నేను నీకు సహాయము చేస్తానని చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలకు ఈ దినాలలో సహాయం ఎంత అవసరం. భౌతిక విషయాలలో సహాయం కావాలి, ఆత్మీయ విషయాలలో కూడా మనకి ఎంతో సహాయం కావాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని అన్నాడు. ఆయన మన పరిస్థితులన్నిటినీ అనుభవించాడు కాబట్టి మనందరికీ కూడా సహాయము చేయుటకై సమర్థుడిగా ఉన్నాడు.
ఆ సహాయం కొరకు మనం కృపాసనమునొద్దకు రావలసిన వారముగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లుగా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అన్నాడు. మరి నీవు దేవుని కృపాసనాన్ని ఆశ్రయిస్తూ ఉన్నావా? రక్షించబడి దేవుని బిడ్డలమైన మనం సహాయము పొందడానికి ఒకే ఒక స్థలం, దేవుని కృపాసనం. చూడండి, ఈ లోకంలో బస్టాండ్కి వెళ్ళినా, బ్యాంకు పని మీద వెళ్ళినా, లేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మే ఐ హెల్ప్ యూ, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన సమాచారాన్ని అడిగినప్పుడు వారు మనకు సహాయం చేస్తారు. ఆ సహాయము వలన మన కార్యాన్ని భౌతికంగా మనం నెరవేర్చుకుంటా ఉన్నాం. అయితే మనకు అక్షరార్థంగాను ఆత్మీయంగాను సహాయము చేసేటువంటి స్థలం దేవుని కృపాసనము. దేవుని యొక్క కృపాసనమునొద్దకు మనం చేరాలి. ఎందుకంటే ఈ సహాయము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ద్వారాలు ఎప్పుడు తెలిసి ఉంటాయి. ఈ సహాయం కోరుకునే వారికి పరలోకము నుండి ఆయన సహాయం చేస్తాడు. ఇశ్రాయేలునకు యెహోవా సహాయుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తూ వచ్చాడు. దేవుడు సహాయము చేయని విషయం అంటూ ఏది ఉండదు, పరిస్థితి అంటూ ఏది ఉండడు. అన్ని విషయాలలో ఆయన మనకు సహాయం చేస్తాడు. కానీ మనం సహాయం అడుగుతున్నామా? కృపాసనమునొద్దకు చేరి ఆయన్ను బ్రతిలాడుతుంటున్నామా? ఆశ ఆయన్ని అడిగాడు, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవ్వరూ లేరు అన్నాడు. అంటే ఎంత తీవ్రతతో అతడు దేవుని దగ్గర ప్రార్థించాడు, ఎంత భారంతో ప్రార్థించాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. మనకును ఈ దినాలలో ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయనను చేరేవారు, ఆయన్ని అడిగేవారు ఈ సహాయాన్ని పొందుకుంటారు. వారి జీవితాలలో గొప్ప మేలును ధన్యతను అనుభవిస్తారు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం. ఈమె యూదురాలు కాదు, కానీ దేవుని దగ్గర సహాయము పొందాలన్న పట్టుదల ఆమెకుంది. తన కుమార్తె చాలా దినాలుగా భయంకరమైనటువంటి దయ్యం పట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి బాధపడుతూ ఉంది. నిజమైన సహాయం ప్రభు మాత్రమే చేస్తాడని విశ్వసించి ఆయనను వెంబడిస్తూ వచ్చింది. ఆమె ఆరోగ్యాన్ని, ఆమె కుమార్తెకు కావలసిన సహాయాన్ని ఆమె పొందుకుంటూ వచ్చింది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 22వ వచనం. మత్తయి 15:22. ఆ ప్రాంతములో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా,
నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఈ సమస్య ఎంతో బాధాకరమైనది. చాలా రోజులు ఆమె ఆ కుమార్తెతో బాధపడతా వచ్చింది. అయితే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, కానీ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నాడు. శిష్యులు అన్నారు, ఎందుకమ్మా కేకలు వేస్తా వెంబడిస్తున్నావు? ఆయన నీకేమీ సమాధానం చెప్పలేదు కదా అని ఆమెను అన్నారు. ఈమె ఎప్పటి నుండో మన వెంబడి పడుతూ ఉంది. ఈమెకు ఏదో ఒక మాట చెప్పి ఈమెను పంపివేయుమని కూడా ప్రభుతో అన్నారు. అప్పుడు ప్రభు ఏమని సమాధానం ఇచ్చాడంటే, నేను సహాయం చేసేవాడనే కానీ ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ. చూడండి, కనాను స్త్రీ నిర్లక్ష్య పెట్టబడింది. ఆమె విజ్ఞాపన, ఆమె మనవి యేసు ప్రభు వారు అంగీకరించలేదు. మొదట నేను నీకు కాదమ్మా, యూదులకు సహాయం చేయడానికి వచ్చానన్నాడు. అయితే ఆమె అంతటితో వదిలిపెట్టలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా చూడండి, ఆమె ఎంత దీనంగా ఎంత పట్టుదలతో ప్రభువుని అడుగుతూ ఉందో. అయినను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. పోనీ అప్పటికీ ఆమెకేమన్నా సమాధానకరమైన శాంతికరమైనటువంటి జవాబు వచ్చిందా? అప్పుడు ఆయన అన్నాడు, పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని ఆమెతో చెప్పాడు. అప్పటికి ఆమె రోషపడలేదు, పౌరుషం తెచ్చుకోలేదు. ఆమె అడిగింది, అయ్యా పిల్లలు బల్ల మీద రొట్టె ముక్కలు తింటుంటే బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు కుక్కలు ఆశపడును కదా అని ఆమెతో చెప్పింది. అంటే నాకు తెలుసు నువ్వు వారికే సహాయం చేయడానికి వచ్చావని, కానీ నాకు కూడా సహాయం చేయి. పిల్లలు రొట్టె ముక్క కింద పడితే కుక్క పిల్లలు ఎలా ఆశపడతాయో నీ నుంచి నేను సహాయము ఆశిస్తున్నాను అని అడిగింది. ఆమె తగ్గింపు, ఆమె విశ్వాసం, ఆమె వెంబడించుట ప్రభువును సంతోషపరిచింది. వెంటనే ఆమెతో అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పింది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అన్నాడు. ప్రభువును పట్టుదలతో మనం అడుగుతూ ఉన్నామా? బ్రతిమిలాడుకుంటా ఉన్నామా? కేవలం ఈ విషయంలోనే కాదు, ఏ సహాయమైనా సరే ఒకవేళ కొంత ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు ఎప్పుడూ సహాయం చేయకుండా మనల్ని త్రోసివేయడు. ఎందుకంటే ఆయన పేరే సహాయకుడు. ప్రభువు నాకు సహాయకుడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామన్నాడు. కీర్తనాకారుడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును అన్నాడు. ఏ మనుషుడు సహాయం చేస్తాడు? ఏ పరిస్థితులు సహాయం చేస్తాయి? ఇవేవి కూడా కీర్తనకాడికి సహాయం చేయలేదు, సహాయానికి రాలేదు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును అన్నాడు. ఈనాడు దేవుని వలన సహాయం పొందడం ఎంత ధన్యత! ఈ కృపాసనాన్ని దేవుడు అందుకే ఏర్పరచాడు. నీ భౌతిక అక్కరల విషయమయ్యే కావచ్చు, నీ ఆత్మ సంబంధమైన విషయాలే కావచ్చు. వాక్యం చదవడానికి నడిపింపు లేకపోతే, ఆరాధించడానికి నడిపింపు లేకపోతే, ప్రార్థించడానికి నడిపింపు లేకపోతే, సహవాసంగా సంఘంలో కనబడడానికి నడిపింపు లేకపోతే, ప్రార్థన చేయడానికి నడిపింపు లేకపోతే, ఒకే ఒక మాట ప్రభు దగ్గర నిరంతరం మనం చెప్పాలి, ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా నన్ను కనికరించుము అని చెప్పగలిగితే ఆయన మనకు వేగిరమే సహాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు.
కనాను స్త్రీ ధన్యురాలైంది, దేవుణ్ణి బ్రతిమలాడుకొని గొప్ప సహాయాన్ని పొందింది. నీవు కోరినట్టే, నువ్వేమైతే కోరుతున్నావో అలాగునే నీకు కలుగునుగాక అన్నాడు. కాబట్టి ఇలాంటి సహాయం పొందడం ఎంత ధన్యత. అలాగే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన కూడా తన కుమారుని విషయమై చాలా బాధపడ్డాడు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప సహాయాన్ని పొందాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 9:20. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి దయ్యం పట్టి వాడెంతో బహు బాధపడుతున్నాడు. వాడిని పట్టింది మూగ దయ్యం. అది ఎక్కడ వాడిని పడుతుందో, ఎప్పుడు ఎక్కడ పడద్రోస్తుందో అర్థం కావట్లేదు. వాడు నురుగు కార్చుకుంటాడు, పండ్లు కొరుక్కొని మూర్చిల్లుతాడు. అది అతనిలో నుండి వెళ్ళిపోవాలని తండ్రి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అది అవ్వలేదు. శిష్యుల దగ్గరికి కూడా తీసుకొచ్చాడు. అయితే ఆ దయ్యము వానిని విలవిలలాడి వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువును ఆ దయ్యం చూసిందో నేల మీద పడి నురుగు కార్చుకొని పొర్లాడుచుండెను అండి. అప్పుడు వాని తండ్రిని యేసుప్రభు వారు అడిగారు, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని. ఆ తండ్రి చెప్పాడు, ఇది బాల్యము నుండే ఉందయ్యా. అది వాడిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోస్తూ ఉంది. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని అడిగాడు. తండ్రికి సహాయం కావాలి, కుమారుడు బాగుపడాలి. ఎలాగా శిష్యుల వల్ల కాకపోయింది, ప్రయత్నాలు ఎన్నో విఫలమయ్యాయి. ఇప్పుడు ఏమైనా నీ వలన అవుతుందా, మాకు సహాయం చేయమన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అప్పుడు చిన్నవాణి తండ్రి, నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా ప్రతిదానికి ప్రభువు మీదనే ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. ఆ మూగవైన చెవిటి దయ్యాన్ని ప్రభువు గద్దించగా అది వాడిని విడిచిపెట్టి విలవిలలాడించి వెళ్ళిపోయింది. మరి దేవుడు ఆ చిన్నవాడిని తండ్రికి అప్పచెప్పి ఆ తండ్రిని సంతోషపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం చిన్న విషయానికి కూడా ప్రభువు మీద ఆధారపడితే మనకు సహాయం కలుగుతుంది. నిజమైన సహాయకుడు తండ్రికి సహాయం చేశాడు, అలాగే కనాను స్త్రీకి సహాయం చేశాడు. ఇట్లు ఆయన సహాయం పరిశుద్ధ గ్రంథమంతటిలో కూడా రాయబడి ఉంది. నువ్వు సహాయం కోరుకుంటున్నావా? సహాయం పొందేంతవరకు విశ్వాసంతో ఆయన బ్రతిమలాడుకుంటున్నావా? నీ అక్షరార్థ విషయాలు, భౌతిక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఏ సహాయమైనా ఆయన దగ్గర విస్తారంగా ఉంది. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ఆసాకు అతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయము చేసేను అని రాయబడి ఉంది. హిజ్కియాకు దేవుడు అంటాడు, హిజ్కియా అంటాడు, వారికంటే ఎక్కువ సహాయం మనకు కలదు అంటాడు. ఆశ్చర్యకరమైన సహాయము ఉంది దేవుడి దగ్గర, ఎక్కువ సహాయము ఉంది. ఇంకా అపోస్తల కార్యం 18వ అధ్యాయం గమనిస్తే చాలా సహాయము చేసిరి అనే మాట మనం గ్రహించగలుగుతూ ఉంటాం. దేవుని సహాయం ఎంతో గొప్పది. ఆయన చాలా సహాయం చేస్తాడు.
ఎక్కువ సహాయం చేస్తాడు, ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. సహాయత కొరకు ఆయన మీద ఆధారపడే వారికి ఏ కొదవ ఉండదు. నీ సహాయకుడు ఎవరు? ఆయన ఆశ్రయిస్తున్నావా? ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది అన్నాడు. నరులు లేదా రాజులు వారు చేసే సహాయము వ్యర్థము అన్నాడు. అందుకే ఇశ్రాయేల్ ఎప్పుడు యెహోవా మీదనే ఆశ పెట్టుకుంది. యెహోవాయే సహాయకుడని ఆయన బ్రతిలాడుకుంది. అన్ని సందర్భాలలో దేవుడు వారికి సహాయం చేసి విమోచించాడు. అది మనం కూడా ప్రభువుని అడుగుదాం, అయ్యా మాకెవరు సహాయం చేస్తారు? నువ్వే మా సహాయుడు, మా భౌతిక ఆత్మీయ విషయాలలో సహాయం చేసి లేవనెత్తు, బలపరుచు అని ప్రభుని అడుగు. అప్పుడు ప్రభు మన సహాయానికి వేగిరమే వస్తాడు. ఎలా వస్తాడు? దేవుని వాక్యంలో ఇశ్రాయేలుకు ఎలా వచ్చి సహాయం చేశాడు ఆయన? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంది. 6వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశకాండం 26వ వచనం చదవండి. 33:26 త్వరగా ముగించుకుందాం. 33:26 వచనం. యెషురును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును అన్నాడు. మన దేవుడు ఎంత దయాళుడు! మన సహాయం కొరకు ఆయన నిత్యము నిలిచి ఉన్నవాడు. ఆయన వైపు చేతులు చాచే వారికి ఆయన ఎల్లప్పుడూ సహాయము చేస్తాడు. కాబట్టి ఆయన సహాయాన్ని పొందుకుందాం. ఇట్టి అనుభవంతో ప్రభువును మనం కనపరుద్దాం. ప్రభు ఈ తలంపును దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలోకి వెళ్దాం.